తీసుకున్న తర్వాత ఇక నేను హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి. ఇక నేను ఒక కట్ట పాలకూర అనేది తీసుకున్నాను. అందులో 1 కప్పు సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, ఆ 1 కప్పు తీసుకున్నాను. 1 కప్పు వచ్చేసి మజ్జిగ తీసుకున్నాను. మీ దగ్గర పెరుగు ఉంటే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. 4 వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా అల్లం, 2-3 వరకు పచ్చిమిర్చి, టేస్ట్కి తగినంత సాల్ట్, 1 స్పూన్ వచ్చేసి షుగర్, కొన్ని వాటర్ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. హెల్తీ బ్రేక్ఫాస్ట్ పిల్లలు ఆకుకూరలు తినని వాళ్ళు ఈ విధంగా చేసి పెట్టండి, హెల్త్ చాలా మంచిదనమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను ఒక గిన్నెలో వేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను చట్నీ వేస్తున్నాను. కొన్ని పల్లీలు, అల్లం, 4-5 వరకు పచ్చిమిర్చి వేసాను. మనకు ఘాట్ ఎక్కువగా ఉండాలన్నమాట. టేస్ట్కి తగినంత సాల్ట్, కొన్ని వాటర్ వేసేసి చట్నీ అనేది వేసేసి తాలింపు వేసేసి పక్కన పెట్టుకున్నాను. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పాలక్ సూజీ రవ్వలో ఇందులో నేను బేకింగ్ సోడా, తినే సోడా ఉంటుంది కదా, ఆ సోడా